నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లే. ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావడం కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆయన మాట్లాడిన మాటలు. సరే, ఎవరు అవునన్నా కాదన్నా 10 సంవత్సరాల కాలంలో పెట్రోల్ ధరలు సందర్భాన్ని బట్టి కేసీఆర్ పెంచుతూ ఉండే, కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఉండే, ఆ భారం మొత్తం పేద ప్రజలపైన పడుతూ ఉండే. ప్రజలు అల్టిమేట్గా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆనాడు 4 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆనాడు పెట్రోల్ ధర లీటర్కి 105 రూపాయలు ఉన్నది. 105 రూపాయలు ఉంటే ఆనాడు ఒరిజినల్ ధర మనకు వచ్చేది 40 రూపాయలకు లీటర్ వస్తూ ఉన్నది. 105 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పన్నులేసి ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నదన్న మాట మాట్లాడిండు. కేంద్ర ప్రభుత్వం 33 రూపాయలు జేబు దొంగల్లాగా ప్రయాణికుల నుంచి దోచుకుంటా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం 32 రూపాయలు లీటర్ పేరు మీద ప్రయాణికుల జోబుల నుంచి దోచుకుంటా ఉన్నారు జేబు దొంగలన్న మాట రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మరి ఇప్పుడు ఎంత ఉందయ్యా అంటే పెట్రోల్ ధర 107 రూపాయలు ఉంది. లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయలు ఉన్నది. ఇప్పుడు 107 రూపాయలు అంటే రూపాయి కేంద్ర ప్రభుత్వం పైన, రూపాయి రాష్ట్ర ప్రభుత్వం పైన మనం యాడ్ చేస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 34 రూపాయలు దోచుకుంటున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం ఏమో 33 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటున్నట్టు. రేవంత్ రెడ్డి అన్న మాటల ప్రకారమే మనం అనుకుందాం. సరే, కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రజలపైన సోయి లేదు, ప్రయాణికులపైన సోయి లేదు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది అని కాసేపు అనుకుందాం మనం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన కూడా 34 రూపాయలు ఇప్పటికీ భారం వేస్తూ ఉంది కదా. మరొక 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటుంటే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఏం భరించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని భరించాల్సిన అవసరం లేదు. కానీ ఆనాడు మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది కదా, మీరు 2 ఏళ్లలో ఏమైనా పెట్రోల్ ధరలు తగ్గినాయా? ఈ 2 ఏళ్ల కాలంలో ఏమైనా తగ్గించే ప్రయత్నం చేసిరా? మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల పక్షాన ప్రయాణికుల పట్ల సోయి లేదు అనుకుంటే సోయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, సోయి ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు ఈ పెట్రోల్ ధరలు తగ్గించట్లేదో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.